ఓ బండ్లు తోలుకుంటోళ్ళు ఈ వీడియో మీకోసమే. చట్టాలు చాలా గట్టిగా అవుతున్నాయి. ఏడ మిస్టేక్ జరిగినా కానీ పాయింట్లు ఉంటాయంట. పాయింట్లు తగ్గానంటే మీ పని అవుతుంది. 12 పాయింట్లు ఉంటాయంట. 12 పాయింట్లు కనుక తగ్గితే ఇక మీ లైసెన్స్ రద్దే అవుతుందంట. కొన్ని ఇచ్చిండి ఇలా. పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించకపోవడం తప్పు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే తప్పు, 1 పాయింట్ తగ్గుతుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం, బండి తోలుతప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా తప్పే. ఇగో ఈ ముచ్చట పేపర్లు ఇవ్వాలనో లేకపోతే పోలీసులు చెప్పాలనో అని కాదు. జనరల్గా ఆలోచిస్తే హెల్మెట్ ఎవరి కోసం వల్ల? మన కోసమే కదా, మన పానం కోసమే కదా. తలకాయకి హెల్మెట్ పెట్టుకొని పోతే కర్మదారి కింద పడ్డా కానీ కాలు రెక్కలు ఇరిగినా కానీ దవాఖాన దాకా కొనపోతే బతికే ఛాన్సులు ఉంటాయి. డాక్టర్ మంచోడయి నీ శరీరం సహకరిస్తే బతకొచ్చు. కానీ తలకాయకే దెబ్బ తగిలినాక ఇక బతవా? పనికిరాని 6,000 7,000 ఫోన్కు 12 రకాల స్క్రీన్ గార్డులు వేస్తారు. కానీ ఇంత పెద్ద తలకాయకి హెల్మెట్ పెట్టుకొని పోరా మజగానని అయ్య బదలాయినా పోలీసులు బదలాయినా కొట్టినా తిట్టినా కూడా హెల్మెట్లు మాత్రం పెట్టరు కొంతమంది మోతవాళ్ళు. ఈసారి హెల్మెట్ పెట్టుకోకుండా మీరు పోయిరనుకో, ఒక ఫోటో కొడితే 1 పాయింట్ తగ్గుతుందంట. గట్టిన 12 సార్లు పోయిరనుకో ఇక రోడ్లపై బండి తోలే ఛాన్స్ ఏముంటుంది? ఇక సైకిల్ తొక్కోవలసిందే. ఇక అదే అని కాదు, పేపర్లో వచ్చిన ముచ్చటే అని కాదు. జనరల్గా కూడా మద్యం దాగి బండి నడపరాదు. పేపర్లో వచ్చిన ముచ్చటే. రాంగ్ రూట్లో పోరాదు. సిగ్నల్ జంప్ అయినా ఇటువంటివి ఏదైనా 12 పాయింట్లు ఉంటాయంట. 12 పాయింట్లు తగ్గితే ఇక మీ పని కథమేనట. ఇంకోటి రేసింగ్ చేసినా కూడా నీకు నచ్చిన రకంగా నేను బండితో చూసినారు. ఇంకో గసంటోలో కూడా పాయింట్ ఉంటాడు. మొత్తం 12 పాయింట్లు. అందుకోసమే పేపర్లు ఏమిచ్చినట్టే పాయింట్ పడుద్ది. 1 పాయింట్ పడ్డదంటే నీ పని అవుతున్నట్టే లెక్క. గిట్ట 12 పాయింట్లు అయితే ఇక మొత్తానికి గోవిందమంగళం. బండ్లు తోలుతందుకు మళ్ళీ అవకాశం అయితే ఉండదంట. మమ్మ కానీ ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా బండ్లు నడిపే ఉపాయం చేయరి. లేకపోతే ఇక తర్వాత తోలుతందుకు బండ్లు ఉండే ఏముండే కాలినడకతో నడచవలసిందే. ఇక